అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది 2-3 రోజుల్లో మనకు రానున్నది. ఇంతకు ముందులాగా వారంలో త్వరలో అనేటువంటి అంశాలను పెట్టకుండా క్లియర్గా 2-3 రోజుల్లో అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, గ్రూప్ 1కి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత మంచి సమాచారాన్ని క్రోడీకరించి మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ మరియు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ని కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, ఆ రకమైనటువంటి రెగ్యులర్ మెటీరియల్ అనేటువంటిది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను. అక్కడ మీకు బ్లూ కలర్ లింక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి దాంట్లో నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్నటువంటి సర్కారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. నిన్న గ్రూప్ 1కి సంబంధించి ఏ రకంగా రద్దు అయ్యేసి కొత్త నోటిఫికేషన్ వచ్చిందో అదేవిధంగా డిఎస్సికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా 11,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే వేయనున్నారు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి, కానీ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. చాలామంది కొంతమంది తప్పులు కూడా చేస్తుంటారు. ఆ తప్పులు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది. ఎడిట్కి సంబంధించిన ఆప్షన్కు సంబంధించి కూడా డేట్స్ అనేటివి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే గ్రూప్ 1కి సంబంధించి కూడా క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పటి నుంచి, అంటే అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అదేవిధంగా దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా మనకు 2-3 రోజుల్లోనైతే రానున్నది. డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక 11,000 పోస్టులనే మెగా డిఎస్సి అంటారా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 11,000 పోస్టులు మెగా డిఎస్సి అన్నట్టు. ఎందుకంటే ప్రజెంట్ కనుక చూసుకుంటే ఇప్పటికిప్పుడు 12,500 ఖాళీలు మాత్రమే అక్కడ క్లియరెన్స్ అయితే ఉన్నాయి. మిగిలినటువంటివి రావాలంటే బదిలీలు, ప్రమోషన్ల ఆ ప్రక్రియ అయితే ఆ 15,000, 20,000 వరకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి ఇప్పుడు ఆలోచించకండి. ప్రజెంట్ 11,000, 12,000కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రావడానికి సిద్ధంగా ఉన్నది. ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ రెడీ అవుతుంది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనున్నది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో 5,089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షకు 1,77,502 మంది అప్లై చేసుకున్నారు. కాగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు కూడా లేకపోవడంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను అయితే ఆదేశించారు. దీనికి అనుగుణంగా డిఈఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను అయితే సేకరించారు. దీనికి అనుగుణంగానే సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇక్కడ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునేటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి స్పెషల్ టీచర్లు కూడా రిక్రూట్ చేయనున్నారు. వీరు 1,523 పోస్టుల భర్తీకి గత సర్కార్ అయితే వీరికి సంబంధించి ఆమోదం తెలిపింది అనేటువంటి అంశం. కానీ స్టేట్లో సుమారు 1,000 వరకు పోస్టులు అవసరం ఉంటాయి అనేటువంటి అంచనా అయితే వేస్తున్నారు.
అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ మిగిలినటువంటి వారికి సంబంధించిన పోస్టుల భర్తీ కూడా వీటిలోనే కలిపి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వారు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే గతంలో 5089 పోస్టులతో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల చేసేటువంటి అవకాశం ఉండడంతో 2-3 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. కాబట్టి ఇకనైనా మన బద్ధకాన్ని పక్కకు పెట్టేసుకొని ప్రిపరేషన్ అనేటువంటిది మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది అయితే ఇక్కడ ఆపని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా డిఎస్సి ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ 2 సార్లు ఒడగొట్టేసి రివిజన్లో ఉన్నారు. మన ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేసేటువంటి స్టేజ్లో ఉన్నారు. ప్రజెంట్ కనుక చూసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామో మీరే ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదలు పెడితే ఆపేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. మెగా డిఎస్సి పోస్టులు సుమారు ఎస్జిటికి సంబంధించి 6500 అయితే ఉండొచ్చు. ఇక్కడ అంటే సుమారుగా దాదాపుగా ఇట్నే ఉంటాయి. దాదాపుగా ఎస్ఏకి సంబంధించి 2800, పండిత్కి సంబంధించి 700, పీఈటీకి సంబంధించి 180 పోస్టులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్పెషల్ టీచర్ 1000. అంటే అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన పోస్టులను కూడా ఇందులో కలపాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మరొక అంశం కూడా ఉన్నది. ఆల్రెడీ నేను మొన్న మీకు చెప్పడం జరిగింది వీడియో, స్పెషల్గా దానికి సంబంధించినటువంటి వీడియోని ఒకటి చేశాను. మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్. ఎందుకంటే టెట్ అనేటువంటిది కూడా చాలామంది అభ్యర్థుల నుంచి డిమాండ్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ టీచర్లకు సంబంధించిన అంశంలో కూడా టెట్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి మెగా డిఎస్సితో పాటే టెట్ నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, తెలంగాణలో మెగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. వచ్చే వారంలో ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. గత ప్రభుత్వం 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే మరికొన్ని పోస్టులు జతచేసి మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అందులో భాగంగానే మరొక 6000 ఖాళీలను గుర్తించినట్టు తెలిసింది. గతంలో ప్రకటించినటువంటి పోస్టులతో పాటు కొత్తగా గుర్తించినటువంటి పోస్టుల భర్తీ కోసం అయితే త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గత నోటిఫికేషన్కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ను జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంపైన సోమవారం అధికారులు ప్రత్యేకంగా సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పైగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించినటువంటి సమస్య కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు అయితే పరిష్కరించవచ్చు అని భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ పాస్ అయి ఉండాలన్నటువంటి నిబంధన అనేటువంటిది ఉంది. అయితే చాలామందికి అయితే టెట్ లేదు. దాంతో టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. సీటెట్ ఫలితాలు కూడా విడుదల కావడం జరిగింది మొన్ననే. ఆ క్వాలిఫైకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి చాలామంది 7 లక్షల మంది రాస్తే దాదాపుగా 1,20,000 మంది దానికి సంబంధించిన నోటు కూడా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పేపర్ 1కు సంబంధించి ఇక్కడ 9,58,193 అప్లై చేసుకుంటే ఇక్కడ రాసిన వాళ్ళ సంగతి చూద్దాం. 7,95,231 మంది అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. కానీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రం చూసుకుంటే 1,26,845 మాత్రమే. ఇక్కడ 14,81,242 మంది పేపర్ 2కు హాజరైతే ఇక్కడ 1,12,033 మంది మాత్రమే ఇక్కడ క్వాలిఫై కావడం జరిగింది. ఇదే పంతా అనేటువంటిది ఏ టెట్ నిర్వహించినా కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా టెట్ రాసేటువంటి అభ్యర్థులు అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఎన్నికల కోడ్ ముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తున్న విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు వెళ్లాలని యోచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. దాదాపుగా అన్ని రకాల న్యూస్ పేపర్లలోనైతే రావడం జరిగింది. ఇక్కడ మొత్తంగా 12,500 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 19 గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రూప్ 1 మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో ఆ దిశగా కాంగ్రెస్ సర్కారు వరుస నోటిఫికేషన్లకు జారీ చేసేందుకైతే సిద్ధమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ 563 పోస్టులతో గ్రూప్ 1
నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు, వయో పరిమితి 2 ఏళ్లు పెంపు. యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు అయితే ఇది వర్తింపు అనేటువంటి పోస్టులకు కూడా వర్తింపు అనేటువంటి అంశాన్ని ఇచ్చింది. కానీ అందులో కనుక చూసుకుంటే మనకు 35 ఏళ్ళ వరకు అయితే డిఎస్పీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అడిషనల్గా మనకు రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటే 35+5 40 సంవత్సరాల వరకు అయితే మరి ఉంది. ఇక్కడ చూద్దాం. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్పీ పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. 1:50లో రేషియోలో కనుక చూసుకుంటే గతంలో ఏ రకంగా తీసుకున్నారో అదేవిధంగా 1:50 రేషియోలో చూసుకుంటే ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్కి ఎంపిక అనేటువంటి అంశం. గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. కొత్తగా 60 పోస్టులు కలుపుతూ మొత్తంగా 563 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి గంటలలోనే కొత్తదాన్ని విడుదల చేసింది. సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ కమిటీ సమావేశం జరిగింది. 503 పోస్టుల భర్తీకి 2 నెలల కింద ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మరిన్ని పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రూప్ 1 దరఖాస్తుల వయో పరిమితిని ప్రభుత్వం అయితే 2 ఏళ్లకు పెంచింది. ఇది యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు సంబంధించి కూడా వర్తిస్తుందని తాజాగా జీవో ఇచ్చింది. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉద్యోగాల భర్తీలో స్థానికులకే 95% పోస్టులను కేటాయించినట్లయితే కమిషన్ ప్రకటించింది. పాతోళ్లకు నో ఫీజ్. ఇక్కడ ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ సైట్లో ఆన్లైన్ ద్వారానైతే అప్లై చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఇప్పుడు అప్లై చేసుకోవాలని, అయితే వాళ్ళు మాత్రం ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదని పేర్కొనడం జరిగింది. ఇక మిగిలినటువంటి అంశం మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పోస్టుల ద్వారా 563 పోస్టులను భర్తీ చేయనుండగా దీనిలో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 305 పోస్టులు ఉన్నాయి. పోస్టులలో అత్యధికంగా ఎంపీడీఓ 140, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించి 115 అయితే ఉన్నాయి. దాని తర్వాత ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించి 48, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 45, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్కి సంబంధించి 2 పోస్టులు 41, ఇక్కడ గ్రేడ్ 2 పోస్టులు 41, అంటే గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులు 41. అత్యల్పంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా మల్టీ జోన్ 2లోనే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 3 ఉన్నాయి అనేటువంటి అంశం ఇక్కడ కూడా క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. కొత్త వారికి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ₹200, ఎగ్జామినేషన్ ఫీజు 120 అయితే ఉంటుంది. ఈ రకంగా వెల్లడించడం జరిగింది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు 120 అయితే మినహాయింపు. అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 200 కట్టాలి. గతంలో ఎట్లున్నదో ఇప్పుడు గట్టినే ఉన్నది. దరఖాస్తు చేసేటువంటి సమయంలోనే రీఅప్లై, ఫ్రెష్ అప్లై అనేటువంటి వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవచ్చు. అంటే రీఅప్లై చేసుకునేటువంటి వాళ్ళని కనుక చూసుకుంటే అక్కడ ఫీజు అనేటువంటిది తీసుకోదు. అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి అయితే అదే నెల 27 సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుంది. మే లేదా జూన్లోనైతే ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకుంటే జూన్లో నిర్వహించనున్నట్లయితే టీఎస్పీఎస్సీ తెలిపింది. డిఎస్సి కూడా దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయితే మే లేదా జూన్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. త్వరలోనే ఎగ్జామ్ డేట్ని ప్రకటిస్తామని పేర్కొంది. ఆఫ్లైన్ పద్ధతిలో 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇక్కడ అభ్యర్థులు దరఖాస్తు చేసేటువంటి సమయంలో పరీక్షా కేంద్రం కోసం 10 జిల్లాలను ప్రిఫరెన్స్ ఆర్డర్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఆధారంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. టీఎస్పీఎస్సీ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ప్రకటించింది. ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ డేట్లను అయితే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. మెయిన్ ఎగ్జామ్కు గ్రేటర్ హైదరాబాద్ 10లో లేదా ఇతర జిల్లా కేంద్రాల్లో, అంటే 10 జిల్లాల కేంద్రాల్లో అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించుండగా మెయిన్స్కు మాత్రం రాత పరీక్ష ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఓపెన్ మెరిట్ ఆధారంగా 1:50 ద్వారా మెయిన్స్కు, ప్రిలిమ్స్లో ఎంపికైనటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే 1:50 రేషియోలో మెరిట్ అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. అయితే గతంలో 2022లో నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కేటగిరీ రిజర్వేషన్ల ఆధారంగా 1:50 రేషియోలో మెయిన్స్కి ఎంపిక చేశారు. దీని ద్వారా మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతుందనేటువంటి వాదనలతో టీఎస్పీఎస్సీ కొత్తగా ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్కి పిలవాలని నిర్ణయం తీసుకున్నది అనేటువంటి అంశము. నెక్స్ట్, సుప్రీంకోర్టులో కేసు అనేటువంటిది వెనక్కి తీసుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 8 ఏళ్ల తర్వాత అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 ఏప్రిల్ 26 503. ఇదంతా మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ దానికి సంబంధించి అటెండ్ అయ్యారు. ఇక్కడ
2.85 లక్షల మంది అటెండ్ కావడం జరిగింది. ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా ఇచ్చారు. 1:50 రేషియోలో 25,000 మందిని మెయిన్స్కి కూడా ఎంపిక చేస్తారు. అయితే పేపర్ లీక్ కావడంతో గ్రూప్ 1 రద్దు చేయడం, ఆ తర్వాత జూన్ 11న మరొకసారి రిలీజ్ చేయడం, దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేటువంటిది. అప్పుడు 2.33 లక్షల మంది ఎగ్జామ్ రాయడం, ఈ పరీక్ష రిజల్ట్ కూడా ఇచ్చారు. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహణలో లోపాలు ఉన్నాయనే కారణంతో ఆ పరీక్షను కూడా హైకోర్టు అయితే రద్దు చేసింది. ఇట్లా 2 సార్లు రద్దు అయినటువంటి ఈ క్రమంలో సుప్రీంకోర్టు టీఎస్పీఎస్సీని అయితే ఆశ్రయించింది. సుప్రీంకోర్టుని టీఎస్పీఎస్సీ అయితే ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును టీఎస్పీఎస్సీ సోమవారం వెనక్కి తీసుకున్నది. దీంతో పాత నోటిఫికేషన్ రద్దు చేసి 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులు, దరఖాస్తులు అనేటువంటి తేదీ, ఎడిట్ ఆప్షన్ కూడా ఇక్కడ మార్చి 23 నుంచి 27 వరకు. ప్రిలిమినరీ ఎగ్జామ్ మే లేదా జూన్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. ఇక్కడ కేటగిరీల వారిగా కూడా మీరు పోస్టుల సంఖ్యను అయితే చూడొచ్చు. ఓసీలో 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీఏకి సంబంధించి 44, బీసీబీకి సంబంధించి 3, బీసీసీకి సంబంధించి 3, బీసీడీకి సంబంధించి 22, బీసీఈ 16, ఎస్సీకి సంబంధించి 93, ఎస్టీకి సంబంధించి 52, పిహెచ్కి సంబంధించి 24, స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 4 పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. కేటగిరీల వారిగా ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీలో హారిజంటల్ విధానంలో ఇక్కడ 33% రిజర్వేషన్లు అమలవుతాయి అనేటువంటి అంశం. ప్రతి కేటగిరీలో కూడా మహిళలకు 33% అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదే అంశాన్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మల్టీ జోన్ల వారిగా ఇక్కడ వీటికి సంబంధించిన పోస్టులు కూడా క్లియర్గా ఇచ్చారు. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా మనకు గ్రూప్ 1కు సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. జూన్ 10 నుంచి టీఎస్పీ సెట్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఉన్నత విద్యామండలి మార్చి 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ రకంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పీఈ సెట్ ద్వారా బీపీఎడ్, డిపిఎడ్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు అనేటువంటి అంశము. దీనికి సంబంధించి మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడొచ్చు. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.